ఆ, దేవుడు ఉన్నాడా? అసలు దేవుని దయ వల్ల మీరు బాగున్నారని చెప్తున్నారు, అసలు దేవుడే ఉన్నాడా? మనం ఇంత దూరం వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నామంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది. మీరు ఇందాక ఒకటి ఐ డ్రాప్ కాన్సెప్ట్ చెప్పింది కదా. అవును. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక ఇయర్ డ్రాప్ తీసుకొచ్చి ఐ డ్రాప్ లేబుల్ తీసి ఇయర్ డ్రాప్కి వేస్తా. ఓకే. వేసి మీకు ఇస్తా. ఓకే. మీరు కనిపెట్టగలుగుతారా? అసలు కనిపెట్టలేం కదా. మీరు దాన్ని ఐలో వేసుకుంటారు, మీ ఐ పాడైపోతుంది. అవును. Yes, I am right? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు మరి ఇక్కడ జరుగుతుంది కూడా అది. యేసుక్రీస్తుకు రూపం ఉందా? 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు అంటే ఆయనకు రూపం ఉంది కదా. మరి అపవాదికి రూపం ఉందా? లేదు, అపవాదికి రూపం లేదు. దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి కూడా ఉండాలి కదా. నిజం ఉన్నప్పుడు అబద్ధం ఉందని చెప్పిన మీరు, దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి మీరు ఏదైతే సైతాన్ అన్నారో ఆ సైతానికి కూడా ఒక రూపం ఉండాలి కదా. మరి ఇంత నడిపిస్తున్న యేసు ప్రభు మరి మీరు చెప్తున్న ఆ సైతానన్న ఆత్మలను చంపేయచ్చు కదా. ఇంత శక్తులు ఉన్న యేసు ప్రభువుకు, ప్రపంచాన్నే సృష్టించిన యేసు ప్రభువుకు ఒక సైతాన్ని చంపగలిగే శక్తి లేదా? దేవుడు అపవాదిని నాశనం చేయలేక అలా ఉంచాడు అని నేను చెప్పలేదు. మరి ఎన్ని అనర్థాలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న చెడు, ఇక్కడ కొనసాగుతున్న అనర్థాలు, ఇవన్నీ రకరకాల మతాలు, రకరకాల కులాలు, ఈ ఘర్షణలు, ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా. మరి పరోక్షంగా దీని అంతటికి కారకుడు యేసు ప్రభువు కాడ అతను వదిలేసినందుకు. ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు, గ్రంథాలు అన్నీ ఉండి వీళ్ళు ఆ దేవుళ్ళను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు, నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు అని నమ్మమంటే అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారు? ఓకే, దీనికి సమాధానం చెప్తాను. మీరు డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా, అంటే పుట్టుకతోటే మానవులందరూ పాపులా? పుట్టుకతో పాపులు, జన్మతః పాపులు, కర్మతః పాపులు. మొత్తం ప్రపంచాలంతా విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు దేవుడు ఒకటి కాదు. దేవుడికి విగ్రహాల సంబంధమే లేదు. విగ్రహాలు పుట్టించింది మానవుడు. అది భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాలు కూడా ఒక శిలువే కదా. పాస్టర్లేమో క్రైస్తవ్యంలో ఉండి జీసస్ పేరు చెప్తూ, హిందువులు పురోహితులు ఇంకో పూజారులు అయి దేవుడి పేరు చెప్తూ, ముస్లింలు వాళ్ళ అల్లా పేరు చెప్తూ, కొందరు బాబాలు, వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వీళ్ళు ఎలివేట్ కావడానికి, వ్యక్తిగతంగా వీళ్ళు ఎదగడానికి, డబ్బులు సంపాదించడానికి దేవుడు అనే ఒక భ్రమను, ఒక లేని రూపాన్ని, లేని పేరును వాడుకుంటారు అని కొందరు నాస్తికులు చెప్తున్నారు. దీన్ని ఎంతవరకు ఏకీభవిస్తారు? నాస్తికుల గురించి బైబిల్ ఏం చెప్పిందంటే 14వ కీర్తనలో దేవుడు లేడని. భారతదేశం అందరు ఇక్కడ ఉన్న చాలా ఎందరు హిందువులందరూ కూడా ఇది హిందూ దేశం అని చెప్తారు. ఇది హిందూ దేశమేనా? కాదు. కాదా? ఇది దేశం, ఇది సెక్యులర్ కంట్రీ. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. దైవం దైవం దైవం, నా దైవమే నిజం అంటూ కొందరు, అసలు దైవమే లేదని ఇంకొందరు. మరి అసలు దైవం ఉన్నాడా లేడా, అసలు ఆ దైవము ఏ దైవము నిజం అనేది మరి తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ జాన్ పాల్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? దేవుని దయవల్ల బాగున్నా బ్రదర్. దేవుని దయ వల్ల బాగున్నారా? అవును. దేవుడు ఉన్నాడా? అసలు దేవుని దయ వల్ల మీరు బాగున్నారని చెప్తున్నారు, అసలు దేవుడే ఉన్నాడా? మనం ఇంత దూరం వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నామంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది. దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? దేవుడు లేకపోతే ఈ సృష్టి ఉనికి, మానవ ఉనికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ స్టూడియో సెటప్ అంతా ఇంత బాగుంది కదా స్టూడియో సెటప్ అన్నది. దీన్ని ఎవరైనా డిజైన్ చేశారు, లేకపోతే దాని అంతటికి అదే వస్తే మీరు వచ్చి కూర్చున్నారు? మీరే డిజైన్ చేసుకున్నారు. ఈ చిన్న స్టూడియో సెటప్ని మనం డిజైన్ చేయాల్సి వస్తే దీన్ని మరి ఈ యూనివర్స్ని, ఈ సృష్టిని ఎవరు సెటప్ చేసుంటారు? ఎవరు చేసింటారు? దేవుడే. 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 ఎవరా దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును. మొత్తానికి లోకం అంతటికి ఇంకా వేరే దేవుడు లేడా? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇంక వేరే అంటే వేరే దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే, అంతే. ఇంకా వేరే దేవుడు లేరు. యేసు ప్రభువే దేవుడు అని బైబిల్ చెప్తుంది. అవును. అందుకు మీరు యేసు ప్రభు మాత్రమే దేవుడు అని బిలీవ్ చేస్తున్నారు. మొదట నమ్మేవాడిని, ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను. అంతే. ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నారు. ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు? నిర్ధారణ అంటే ఒకటి, బైబిల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం. దానికి అంటే అది
అనుభవపూర్వకంగా కానీ, చారిత్రకంగా కానీ, లేదా శాస్త్రీయంగా కానీ, నైతికంగా కానీ, ప్రతి విషయంలో బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావించబడింది నా జీవితంలో. కనుక ఏంటంటే యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్నది నేను చెప్పేటువంటి విషయం. అసలు బైబిల్కి ఒక స్టాండ్ ఉందా? స్టాండ్ అంటే అంటే కొత్త నిబంధనలు, పాత నిబంధనలు. బైబిల్ 2 భాగాలుగా ఉంటుంది. బైబిల్ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన అని. ఈ కొత్త నిబంధన ఎక్కడ నుండి వచ్చింది? పాత నిబంధన నుండి వచ్చింది. పాత నిబంధన నుంచి వచ్చింది. ఎవరు తయారు చేశారు కొత్త నిబంధనను? తయారు చేయడం కాదు, నిబంధన అంటే అగ్రిమెంట్ అని, కవనెంట్ అగ్రిమెంట్ అని. అంటే దేవుడు అబ్రహాం అనే ఆయనతో చేసినటువంటి ఒక నిబంధన, ఆయన సంతానంతో చేసినటువంటి నిబంధన. ఆ నిబంధన ప్రకారం ఏంటంటే 613 ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది. 613 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద ఇవ్వడం జరిగింది. ఈ 613 ఆజ్ఞలు ఏం తెలియజేస్తాయంటే దేవుడు ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మానవుడిని ఎందుకు తయారు చేశాడు, ఆ మానవుడు దేవుడికి ఎలా లోబడాలి అనేటువంటి ఒక నిబంధన అది. అయితే ఆ నిబంధనని మానవులు నెరవేర్చలేకపోతే ఆ నిబంధనలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేరుస్తూ యేసు ప్రభుని నమ్మినప్పుడు ఆ నిబంధనలన్నీ యేసు ప్రభులో మనకు ఆపాదించబడతాయి అన్నటువంటిది క్రొత్త నిబంధన. ఓకే, అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినప్పుడు మాత్రమే ఆ నిబంధనలు అవి ప్రతిపాదించబడతాయి. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకపోతే, ఇక దేవుని నమ్మకపోతే ఏముంటుంది? అడుగుతున్నా, నేను నా క్వశ్చన్ చేస్తున్నా. నమ్మకపోతే, ఇప్పుడు నేను నమ్మట్లేదు, మా పిల్లలు నమ్మట్లేదు, మాకేం జరుగుతుంది? అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన జీవితానికి ఒక అర్థం ఎప్పుడు చేకూరుతుందంటే మనల్ని సృష్టించిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఉదాహరణకి మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఐ డ్రాప్స్ కానీ లేదా ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్యాకెట్లోనే ఒక చిన్న లీఫ్లెట్ వస్తుంది, ఒక ఇన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఒక చిన్న పేపర్ వస్తుంది. ఆ ఐ డ్రాప్స్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత డోసు, దానికి ఏ రియాక్షన్ వస్తే ఎలా మనం స్పందించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఉంటాయి. ఓకేనా? దాన్ని ఎవరు తయారు చేస్తారు, ఎవరు రాసి పెట్టుంటారు అంటే ఎవరైతే దాన్ని, ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసిందో వాళ్ళే దానికి సంబంధించినటువంటి ఆ పేపర్లో రాస్తారు కదా. అవును. ఆ పేపర్ను చదివినప్పుడే దాన్ని ఎలా వాడాలన్నది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఆ పేపర్ లేనప్పుడు దాన్ని ఎలా వాడాలన్నది మనకు తెలియదు. ఆ పేపర్ లేకపోతే దాన్ని ఎలా మనం వాడలేమో, అలాగే నన్ను తయారు చేసినటువంటి దేవుని దగ్గరికి నేను రానంత వరకు నేను ఎలా బ్రతకాలి అన్నది నాకు తెలియదు, మానవుడికి తెలియదు. ఓకే, యేసు ప్రభు దగ్గర రాకపోతే ఏంటని మీరు అన్నారు కదా, నేను ప్రారంభంలో చెప్పాను. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు, మానవుని తయారు చేసిన దేవుడు. మానవుడు తనని తయారు చేసిన సృష్టికర్త దగ్గరికి రాకపోతే తనకి జీవితానికి అర్థం ఏంటి, తాను ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణిస్తున్నాడు, ఏం చేయాలన్నటువంటి ఈ విషయాలు తెలియదు, ప్రాథమిక విషయాలు తెలియదు. అవి తెలియనప్పుడు మానవుడు మానవుడిలాగా కాకుండా జంతువులాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే మానవుడికి తాను ఎందుకు పుట్టాడు అనేటువంటి జీవిత పరమార్థం అర్థమవుతుంది. మీరు ఇందాక ఒకటి ఐ డ్రాప్ కాన్సెప్ట్ చెప్పిండ్రు కదా. అవును. ఐ డ్రాప్ కు లేబుల్ ఏదైతే ఉంటుందో ఆ లేబుల్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అవును. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక ఇయర్ డ్రాప్ తీసుకొస్తా. ఓకే, మీరు ఐ డ్రాప్ చెప్పారు కదా, నేను ఇయర్ డ్రాప్ తీసుకొస్తా. తీసుకొచ్చి ఐ డ్రాప్ లేబుల్ తీసి ఇయర్ డ్రాప్ కి వేస్తా. ఓకే, వేసి మీకు ఇస్తా. ఓకే, మీరు కనిపెట్టగలుగుతారా? అసలు కనిపెట్టలేం కదా. మీరు దాన్ని ఐలో వేసుకుంటారు, మీ ఐ పాడైపోతుంది. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు మరి ఇక్కడ జరుగుతుంది కూడా అదే. మీరు లేబుల్ గురించి మాట్లాడుతున్నారు కానీ డ్రాప్స్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు అంటే బై బర్త్ జాన్ పాల్ క్రిస్టియనా? ఓకే, క్రిస్టియనా దీన్ని చెప్పమంటారా? క్రిస్టియనా చెప్తాను. బై బర్త్ ఎవరు క్రిస్టియన్ కాదు. ఎందుకు బై బర్త్ క్రిస్టియన్ ఎవరు ఎందుకు కారు అని అంటే బైబిల్ చెప్పండి మాట, క్రిస్టియన్ ఎప్పుడు అవుతారు అంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు దగ్గరికి యూదులు వచ్చి ఒక మాట అడుగుతారు. మేమేం చేయాలి అని అడుగుతారు. అంటే మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను అని పేతురు మాట్లాడినప్పుడు, అప్పుడు పేతురు ఏమని చెప్తాడు అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి అని అంటాడు. ఎప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు అంటే మారు మనసు, పశ్చాత్తాపం, పాప క్షమాపణ కోసం వేడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు. ఇవన్నీ బై బర్త్ జరగవు.
ఎందుకు బై బర్త్ ఒక వ్యక్తి ఎందుకు క్రిస్టియన్ మతంలోనే పుట్టకూడదు? ఇప్పుడు హిందూగా ఎందుకు పుట్టిరు, ముస్లింగా ఎందుకు పుట్టిరు? దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని మతాలు ఎందుకు పుట్టినాయి, ఇన్ని కులాలు ఎందుకు పుట్టినాయి? ఓకే, నాకు అర్థమైంది. బై బర్త్ క్రిస్టియన్ మతంలో ఎందుకు పుట్టకూడదని మీరు అన్నారు కదా. మొట్టమొదటికి ఏంటంటే క్రైస్తవ్యం అనేది మతం కాదు. అది క్రైస్తవ్యం అనేది మతం కాదు. మరి కొందరు మతం అని చెప్పుకుంటారు కదా. ఓకే, అది సెక్యులర్గా వాళ్ళు అలా పిలుచుకోవచ్చు, కానీ అది మతమా కాదా అన్నది బైబిల్ చెప్పాలి. మతం అనేది నమ్మకం, మతం అనేది విశ్వాసం, నమ్మకం లేదా విశ్వాసం. క్రైస్తవ్యం అనేది నమ్మకం కాదు, విశ్వాసం కాదు. అది క్రైస్తవ్యం అనేది నిజం. నిజం నిజం ఎంత నిజం అంటే ఈరోజు తారీఖు ఎంత, తేదీ ఎంత? ఈరోజు 7 కదా, 7 2024. ఏది నవంబర్ 14. ఓకేనా? మనం ఈ డేట్ చెప్తున్నామంటే ఈ 2024 అనే దానికంటే ముందు 7 అని పెట్టాం. 7 అనేది నమ్మకమా లేకపోతే నిజమా? మరి కొందరు కల్పితం అంటారా? కొందరు వదిలిపెట్టారు, మీరు చెప్పండి. 7 లేదా బీసీ అనేటువంటి ఈ రెండు ఇవి నమ్మకమా లేకపోతే నిజమా? ఉన్నాయి, కళ్ళకు కనిపిస్తున్నాయి. చరిత్ర ఇది, అవును, హిస్టరీ. యేసు ప్రభువైన చరిత్ర. కాబట్టి యేసు ప్రభు నిజం, ఆయన మతం కాదు. కాబట్టి క్రైస్తవ మతం అని మీరు అన్నారు కదా, క్రైస్తవ మతం కాదు, నిజం, చారిత్రాత్మకం. క్రైస్తవం నిజం. నిజం. మరి నిజమే అయినప్పుడు ఈ భూమి మీద మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఏ బీసీ నుంచి ఉన్నప్పుడు ఉన్నాయనుకుంటే యేసుక్రీస్తు, ఈ యొక్క జీసస్ ఇదంతా నిజమే అయితే మరి ముస్లిము, హిందూ, సిక్కు, సాయి అని తర్వాతనే వచ్చి ఉండాలి మీరు అన్న ప్రకారం. మరి నిజమే ఉన్నప్పుడు అబద్ధాలు ఎట్లా పుట్టినాయి? నిజం ఉంది కాబట్టి అబద్ధం పుట్టింది. పుట్టకూడదు. మరొకసారి మామూలు మనుషుల మధ్యలో చెప్తాను. దేవుడికి అపోనెంట్ కి అబద్ధం ఎట్లా పుట్టింది? దాన్ని చెబుతాను. ఆదికాండం అని బైబిల్లో మొదటి పుస్తకం. అది ఆదికాండంలో మొదటి పుస్తకం ఏంటంటే, దేవుడు మానవుడిని తయారు చేసిన తర్వాత, పురుషుణ్ణి స్త్రీని చేసిన తర్వాత దేవుడు వారి ఎవరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఏ ఫలాన్ని మీరు తినండి, కానీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, తినే దినాన మీరు నిత్యంగా మరణిస్తారు అని దేవుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడు దేవుడు లేనటువంటి సమయంలో అపవాది వచ్చి ఆ మానవులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని దైవములుగా చేస్తాను, దేవుళ్ళుగా చేస్తాను అని చెప్పడం జరిగింది. అబద్ధం చెప్పడం జరిగింది. అంటే ఏం చెప్తుంది ఈ సంఘటన అంటే, దేవుడున్నాడు, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి దుష్ట శక్తి, బైబిల్ పరిభాషలో అయితే అపవాది, సాతాను ఉన్నాడు. దేవుడు ఆ చెట్టును చూపించి ఆ ఫలాన్ని తిన్నప్పుడు మరణిస్తారు అని చెబితే మానవుడికి, దాన్నే చూపించి అపవాది మీరు ఆ ఫలాన్ని తిన్నప్పుడు మీరు దైవములు అవుతారు, దేవుళ్ళు అవుతారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంటే ఒకే ఫలము, ఒకే విషయము, దేవుడిచ్చిన డెఫినేషన్ ఏంటంటే మరణిస్తారు అని, కానీ అపవాది ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే మీరు దేవుళ్ళు అవుతారు అని. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడున్నాడు, దేవునికి వ్యతిరేక దిశలో పనిచేస్తున్నటువంటి అపవాది శక్తి ఉంది. మీరు ఏమన్నారు అంటే, నిజం ఉన్నప్పుడు అబద్ధం పుట్టకూడదు కదా అని. ఆదికాండం 3వ అధ్యాయాన్ని చెప్పమన్న మాట ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తి ఈ లోకంలో ఉంది, దాన్ని అపవాది అంటారు. కనుక దేవుణ్ణి కనుమరుగు చేయడానికి, దేవుని దగ్గరికి మానవుని రాకుండా చేయడానికి ఈ అపవాది ఎప్పుడు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాడు. దేవుని నీతికి వ్యతిరేక దిశలో దుర్నీతిని నీతిగా చూపించేటువంటి అపవాది పనిచేస్తున్నాడు. అలా దేవుణ్ణి మానవుడికి కనుమరుగు చేయడానికి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, క్రీస్తు మహిమ ప్రకాశం వారికి కనబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది అనే మాట వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకాశము మానవుడి మీద పడకుండా మానవుడి మనోనేత్రాలకి అపవాది గుడ్డితనం కలుగజేసింది అనే మాట వ్రాయబడింది. కాబట్టి నిజం ఉన్నప్పుడు నిజమే ఉండాలి కదా, అబద్ధం ఉండకూడదు కదా. మీరు అన్నటువంటి మాటకి ఏంటంటే, దేవుణ్ణి కనుమరుగు చేయడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా అపవాది చేసిన పనే ఈ అబద్ధము, ఈ మతాలు, ఈ కులాలు అన్ని అంటారు. అవును, అంతేనా? అవును. యేసుక్రీస్తుకు రూపం ఉందా? యేసుక్రీస్తు రూపం ఉందా అంటే, నేను దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఒక రూపం, ఒక బాడీ స్ట్రక్చర్. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు అంటే ఆయనకు రూపం ఉంది కదా, ఉంది, రూపం ఉంది, ఆయనకు ఒక పేరు ఉంది.
అవును, యేసు ప్రభు, అవును ఆయనను దైవం అని మీరు కొలుస్తా ఉన్నారు. అవును. మరి అపవాదికి రూపం ఉందా? లేదు, అపవాదికి రూపం లేదు. దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి కూడా ఉండాలి కదా. నిజం ఉన్నప్పుడు అబద్ధం ఉందని చెప్పిన మీరు, దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి మీరు ఏదైతే సైతాన్ అన్నారో ఆ సైతానికి కూడా ఒక రూపం ఉండాలి కదా. ఓకే, నేను చెప్పినటువంటి మాటని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడు అని చెప్పాను. ఆయన శరీరధారిగా వచ్చాడు అంటే ఆయనకు రూపం ఉంది. కానీ అపవాది శరీరధారిగా వచ్చిందని నేను చెప్పలేదు. అపవాది శరీరధారిగా రాలేదు. మరి ఎట్లా వచ్చాడు? అపవాది ఆత్మరూపిగానే ఉన్నాడు. ఆత్మరూపిగానే ఉన్నాడు. ఏలయనగా ఇప్పుడు కూడా సర్వైవ్ అవుతుంది. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నామని అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. శరీరులతో కాదు అంటే ఆత్మలు, దురాత్మలు అనేటువంటి మాట ప్రయోగం జరిగింది. కాబట్టి ఆత్మలకి రూపం లేదు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు కాబట్టి శరీరానికి రూపం ఉంది. ఆ రూపం ఇప్పుడు మనం గీస్తున్నటువంటి రూపం అయితే కాదు. ఇప్పటికి కూడా యేసు ప్రభు ఉన్నాడు అని మీరు బిలీవ్ చేస్తున్నారు. ఈ సృష్టిని అంతా కూడా యేసు ప్రభువే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువే దేవుడు. అన్ని చేసేది ప్రభువే. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు అన్ని, భూత వర్తమాన భవిష్యత్ కాలం అన్ని. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇదంతా నడుస్తుంది, ఈ వ్యవస్థ, ఈ సృష్టి నడుస్తుందన్న దానికి కారకుడు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు, కేవలం ప్రభువే. మరి ఇంత నడిపిస్తున్న యేసు ప్రభు మరి మీరు చెప్తున్న ఆ సైతానన్న ఆత్మలను చంపేయచ్చు కదా. ఇంత శక్తులు ఉన్న యేసు ప్రభువుకు, ప్రపంచాన్నే సృష్టించిన యేసు ప్రభువుకు ఒక సైతాన్ని చంపగలిగే శక్తి లేదా? నేను ఆదికాండంలో చెప్పింది ఏంటంటే దేవుడు అపవాదిని నాశనం చేయలేక అలా ఉంచాడు అని నేను చెప్పలేదు. దేవునికి వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉంది అని మాత్రం చెప్పాను తప్ప దేవుడు దాన్ని నాశనం చేయలేక అలా ఉండిపోయిందని నేను చెప్పట్లేదు. సరే, ఎందుకు చేయట్లేదు మీరు చెప్పండి. ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు మీ కొడుకుని మీరు స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి కదా, పరీక్షలు ఉంటాయి కదా. పరీక్షలు ఉన్నప్పుడు, రేపు పరీక్ష అన్నప్పుడు ఈరోజు పిల్లాడు కూర్చొని చదవడం, రాత్రి నిద్ర మేలుకొని చదవడం, తర్వాత రిజల్ట్ కోసం ఆతృత ఎదురు చూడడం, ఈ టెన్షన్ పడ్డం, ఇదంతా మీకు తెలిసే ఉంటుంది కదా. మరి పిల్లాడు ఇంత కష్టపడ్డము, ఇంత మేలుకొని చదవడము, లేకపోతే పరీక్ష రాసి పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, ఇంత వ్యవహారం దేనికి? పరీక్ష లేనటువంటి ఒక స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుందిగా మీ కొడుకుని, లేదా మన బిడ్డల్ని ఎక్కడైతే పరీక్షలు బెటరో, ఎగ్జామ్స్ బెటరో ఆ స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా. వాడికి జ్ఞానం ఎట్లా వస్తుంది కదా, వాడికి జ్ఞానం ఎలా వస్తుంది? అలాగే మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనమే ఫీజు కడతాం, జిమ్ ఫీజు కడతాం కదా, అమౌంట్ కడతాం. అక్కడికి వెళ్ళి ఏసీలో పడుకొని నిద్రపోతాం అంటే లేదు. అక్కడికి వెళ్ళి డంబెల్స్ ఎత్తుతాం, పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తుతాం, పుషప్ చేస్తాం, ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తాం. ఎప్పుడైతే మన మజిల్కి స్ట్రెయిన్ పడుతుందో అప్పుడు ఆ ఫ్యాట్ పోతుంది కదా. ఎప్పుడైతే పిల్లాడికి ఎగ్జామ్ ఉంటుందో వాడికి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది కదా. అలాగే అపవాది ఉన్నప్పుడే మనం దేవునికి ఎంత లోబడుతున్నామో తెలుస్తుంది, మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. కనుక దేవుని మనం ప్రేమించాలన్నా, దేవుడికి మనం లోబడాలన్నా, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి, దేవుణ్ణి కనబడకుండా ప్రలోభ పెడుతున్నటువంటి ఈ అపవాది ఉన్నప్పుడే ఆయన మనం ఎంత ప్రేమిస్తున్నాం, ఆయనకు మనం ఎంత లోబడుతున్నాం, ఆయన అధికారాన్ని మనం ఎంత గౌరవిస్తున్నాం అన్నది తెలుస్తుంది. అపోజిషన్ ఉన్నప్పుడే అధికార పక్షం అన్నది ప్రభుత్వం బాగా పరిపాలన జరుగుతుంది. ప్రతిపక్షం లేదనుకో, అధికారంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేయదు. కాబట్టి అపోజిషన్ ఉండాలి. కానీ ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మీరు అన్నట్టు ఒక ఎగ్జామ్ లేని స్కూల్లో నా పిల్లాడికి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఒక సైతాన్ని చంపకుండా వదిలేయడం వల్ల ఈ వ్యవస్థలో ఎన్ని అనర్థాలు జరిగినాయి అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ జరుగుతున్న చెడుకు, అబద్ధాలకు అన్ని కారణం ఆ సైతాను ఆ రోజు ఆ ఫలాలను తినమని చెప్పడమే కారణం అని మీరు చెప్తా ఉన్నారు కదా. అక్కడ నుంచి మొదలైంది కదా ఇదంతా. మరి ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న చెడు, ఇక్కడ కొనసాగుతున్న అనర్థాలు, ఇవన్నీ రకరకాల మతాలు, రకరకాల కులాలు, ఈ ఘర్షణలు, ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా. మరి పరోక్షంగా దీని అంతటికి కారకుడు యేసు ప్రభువు కాడా అతన్ని వదిలేసినందుకు? కాదు, నేను మరలా చెప్తున్నాను. అక్కడ ఆ ఫలాన్ని తినమని అపవాది చెప్పినప్పుడు అపవాది ప్రేరేపించింది, కానీ ప్రేరేపణకు లోబడింది మానవుడు. అపవాది తినిపించలే, అపవాది చెప్పింది. దేవుడు చెప్పినటువంటి డెఫినేషన్ని మార్చి చెప్పింది.
దానికి మానవుడు లోబడ్డాడు, మానవుడు చేశాడు. అపవాది ప్రేరేపణ ఎంత తప్పో ఆ ప్రేరేపణకు లోబడ్డం మానవుడు తప్పు. అయితే అలా తప్పు చేసినటువంటి మానవుడిని దేవుడు అలా వదిలిపెట్టలే. మరలా వారికి దేవుడు వస్త్రాలు తొడిగించి వారిని బయట పంపించాడు, వస్త్రాలు తొడిగించి బయట పంపించాడు. అపవాది ఈరోజు ఎన్ని అనర్థాలకు కారణమవుతుంది, దేవుడు చూస్తున్నట్టుగా ఎందుకున్నాడు, ఇన్ని ఘర్షణలు కానీ, ఇన్ని మతాలు కానీ, ఇన్ని అబద్ధాలు కానీ, ఇన్ని విషయాలు అపవాది ద్వారా జరుగుతున్నాయి కదా, దేవుడు ఎందుకు అపవాదిని ఉంచాడు అని మీరు అంటున్నారు కదా. అపవాదిని ఉంచాడు అన్నది ఎంత వాస్తవమో, ఆ అపవాది చేస్తున్నటువంటి ఈ దారుణాలన్నిటికీ విరుగుడుగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుడి అంతరంగాన్ని రూపాంతరం చెందించడానికి, మానవుడిని నూతన సృష్టిగా చేయడానికి. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు చేసినటువంటి సృష్టి మానవుడు చెడిపోయాడు కాబట్టి అపవాది మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా అదే మానవుని నూతన సృష్టిగా చేశాడు. ఇది సువార్త ఈరోజు ప్రకటించబడుతుంది. మీరు ఏమన్నారు అంటే అపవాది ఇన్ని అనర్థాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు చంపలేదు అంటే, దేవుడు గురి అపవాదిని చంపడం కాదు. దేవుడి గురి ఏంటంటే ఆ రోజు అపవాది ప్రేరేపణకు లోబడిన మానవుణ్ణి అదే మానవుడు అపవాదిని ఓడించేటట్టుగా చేయడం దేవుని ప్రణాళిక. అది ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా జరిగింది, మానవుడిని నూతన సృష్టిగా చేయడం ద్వారా. మానవులు అది పొందిరా అపవాదిని ఓడించేంత శక్తి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను అంగీకరించి, ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి ఎవరైతే ఆయనలో నూతన జీవం పొందుతారో వాళ్ళు అపవాదిని గెలుస్తారు, అపవాదిని కాళ్ళ కింద వేసుకొని తొక్కుతారు అని రోమిలు రాసిన పత్రికలో రాయబడింది. లేకపోతే తొక్కలేరు. ఇంకేమైనా అనర్థాలు జరుగుతాయి ఒకవేళ మొక్కపోతే కొలవకపోతే యేసుక్రీస్తును? ఇంకా ఇంతకు మించిన అనర్థం ఏముండదు. మానవుడికి తన జీవితం ఏంటో తనకు అర్థం కాదు. తాను ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు, పాపం ఏంటో పరిశుద్ధత ఏంటో తెలీదు. అంటే ఇంతకు మించిన అనర్థం ఏంటి? క్రైస్తవంలో లేకపోతే అవి తెలీదు అంతే. క్రైస్తవంలో లేకపోతే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించకపోతే, ప్రభువైన యేసుక్రీస్తులో నూతన జీవం పొందకపోతే. ఇది మూర్ఖం అనిపించట్లేదా మీకు? అంటే నన్నే మొక్కాలే, నన్ను మొక్కకపోతే నీ జీవితానికి అర్థమే లేదు, నీ జీవితానికి నువ్వు ఎండు తెలుసుకోలేవు అంటే ఇది ఒక మూర్ఖము, అన్యాయము అని మీకు అనిపించట్లేదా? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతూ మీరు సమాధానం చెప్పాలి. మీకు పిల్లలు ఉన్నారా? లేరు. మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ కొడుకు మిమ్మల్ని మాత్రమే నాన్న అనాలా, లేకపోతే మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని నాన్న అన్నా సరే మీరు అంగీకరించగలుగుతారా? ఉదార స్వభావం, పెద్ద మనసు చేసుకొని నా కొడుకు నేనే కంట కనుక నన్నే నాన్న అనాలి. ఇందులో మూర్ఖత్వం లేదు కదా? లేదు కదా. మీరు మీ పిల్లాడికి జన్మనిచ్చారు కాబట్టి ఆ బిడ్డ మిమ్మల్ని మాత్రమే నాన్న అనడం మూర్ఖత్వం ఎలా కాదో నేను ప్రారంభంలో చెప్పాను. ఈ సృష్టి అంతటిని చేసింది ప్రభువైన యేసుక్రీస్తు అన్నప్పుడు దేవుని చేత సృష్టించబడిన మానవుడు తిరిగి ఆయన్ని దేవుడు అనడం మూర్ఖత్వం ఎందుకు అవుతుంది? ఎందుకైతుంది అంటే ఇప్పుడు నా కొడుకే వీడు నన్నే నాన్న అనాలానికి నా దగ్గర ప్రూఫ్ ఏముంటుంది అంటే నేను DNA రిపోర్ట్ తీసుకొని వస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు, గ్రంథాలు అన్నీ ఉండి వీళ్ళు ఆ దేవుళ్ళను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు, నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు అని నమ్మమంటే అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారు? ఓకే, దీనికి సమాధానం చెప్తాను. మీరు DNA టెస్ట్ అన్నారు కదా, DNA టెస్ట్ అన్నారు కదా, బైబిల్ ఒక మాట రాయబడింది, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని. ఇది DNA, మానవ DNA. అది భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే, మీకు పుట్టిన బిడ్డకి మీ DNA ఎలాగైతే ఉంటుందో అలాగే మొత్తం ప్రపంచాన్ని మీరు తిరిగినప్పుడు ప్రతి మానవుడు పాపే. DNA ప్రతి మానవుడు పాపే. ఈ పాపాన్ని నుంచి మానవుడిని విడిపించడానికి వచ్చాను అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే పుట్టుకతోటే మానవులందరూ పాపులా? పుట్టుకతో పాపులు, జన్మతః పాపులు, కర్మతః పాపులు. జన్మతః పాపులు, కర్మతః పాపులు. కాబట్టి ఏంటంటే మీ DNA మీ బిడ్డకి ఎలా వస్తుందో అలాగే ప్రపంచ మానవులందరికీ, వాళ్ళు ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ దేశం కానీ, ఏ కాలం కానీ, ప్రతి మానవుడు పాపి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఒక్కడు లేడు.
ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు. ఒకవేళ భారతదేశంలో పాపులు లేకపోతే కనుక భారతదేశం ప్రభువైన యేసుక్రీస్తు అక్కర్లేదు. లేదు భారతదేశంలో మేము పాపులమి అని అంటే గనక ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు భారతదేశం కూడా దేవుడే. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, మాలో పాపం లేదు అని చెప్పేవాడేవాడు ఈ ప్రపంచంలో లేడు. కాబట్టి ప్రతి మానవుల్లో పాపం అనే DNA ఉంది. కాబట్టి ఆ పాపం నుంచి మానవుని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే లోకానికి వచ్చాడు. కాబట్టి శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మానవుడికి దేవుడు ఆయనే. అది భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. గ్రంథాలు ఏముంది, ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే పుట్టిన బిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా మీరు? అన్యం పుణ్యం తెలియని ఒక పుట్టిన పసిబిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా? ఓకే, ఈ మాటల ద్వారా. ఓకే, అన్యం పుణ్యం తెలియనటువంటి బిడ్డకి పాపాన్ని ఆపాదిస్తలేరా అని అంటున్నారు కదా. నాన్నకి అమ్మకి ఇరువురికి HIV ఉంది. నాన్నకి అమ్మకి ఇరువురికి HIV ఉంది. పుట్టే బిడ్డకి మనం HIVని ఆపాదించాలనా, లేకపోతే ఆ బిడ్డకి HIV ఉందని మనం చెబుతున్నామా? వస్తుంది ఉంటే ఒకవేళ కాదు, నేను చాలా క్లారిటీగా చెప్పాను. నాన్నకి HIV ఉంది, అమ్మకి HIV ఉంది. పుట్టే బిడ్డకి HIV ఉంటుందా లేకపోతే మనం ఆపాదిస్తున్నామా? ఉంటది, వస్తుంది ఇంకా కదా. అదే కదా మేము చెప్తున్నాం, బైబిల్ అదే చెప్తూ ఉన్నది. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను అని. HIV మనుషులందరికీ ఉండదు. ఎగ్జాంపుల్ నేనేమంటున్నాను అంటే లోకంలో పుట్టే ప్రతి బిడ్డకి HIV ఉంటుందని నేను చెప్పలే. నాన్నకి HIV ఉంది, అమ్మకి HIV ఉంది, బిడ్డకి HIV మనం ఆపాదిస్తున్నామా, నిజంగా ఉండే విషయం చెబుతున్నావా అనే విషయం చెప్పాను, చాలా క్లారిటీ చెప్పాను. అందరి బిడ్డలకు వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే ఆదాం పాపం చేశాడు, హవ్వ పాపం చేశారు, ఇరువురు పాపం చేశారు. ఇరువురు పాపం చేస్తే పుట్టే బిడ్డ పాపం లేనివాడుగా పుడతా, పాపం ఉన్నవాడుగా పుడతాడు. అంటే తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలకు కూడా పాపం అంటుకుంటుందా ఏంటి? తల్లిదండ్రులు పాపం చేస్తే, ఇప్పుడు నేను చెడ్డోన్ని, అవును, నాకు కొంచెం దురుస్తకం ఎక్కువ, లేకపోతే కోపం ఎక్కువ, ఇంకొక నాకు దుర్బుద్ధులు ఉంటాయి. అవును, నేను పెళ్లి చేసుకున్న ఒక బిడ్డనో కొడుకునో కన్నా, వాడు అమాయకుడు, వాడికి అన్యం పుణ్యం తెలియదు. సరే నేను చేసిన తప్పులు నా బిడ్డ చేయొద్దు, నా కొడుకు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని మంచిగా పెంచినా నేను. వాళ్ళు బడికి పోయారు, సత్ప్రవర్తన నేర్చుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా పాపులే అవుతారా? నా చెడ్డతనం వల్ల వాళ్ళకు కూడా చెడు అంటుతుందా? మీరు చేసిన చెడు వాళ్ళకి అంటదు, కానీ మీలో నుండి వచ్చాడు కాబట్టి ఆ చెడు చేసే ఆ లక్షణం అన్నది సంక్రమిస్తుంది. ఇప్పుడు నేను ఏమన్నా మర్డర్ చేశాను, ఆ మర్డర్ తాలూకు పాపం అన్నది నా బిడ్డ మీద పడదు. కానీ ఆ మర్డర్ చేసే లక్షణం ఏదైతే ఉందో, ఆ కోపడ్డము, చంపేంత స్వభావం, ఇది నా బిడ్డకు వస్తుంది, సంక్రమిస్తుంది. ఏది ఆ లక్షణం సంక్రమిస్తుంది, ఆ పాప స్వభావం సంక్రమిస్తుంది. కానీ నేను చేసిన మర్డర్ అన్నది వాడి మీదకి రాదు. అంటే పాపం అన్నది వారసత్వం. పాపం అన్నది వారసత్వం. అయితే నేను మర్డర్ చేశాను కదా, వాడు మర్డర్ చేయకపోవచ్చు, మోసం చేయొచ్చు. ఒకళ్ళు చేయకపోతే చేయొచ్చు, బట్ చేస్తాడు అని గ్యారెంటీ లేదు కదా. ఖచ్చితంగా పాపం చేస్తాడు. అయితే ఆ పాపం రూపం మారచ్చు అని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా చేస్తాడా? 100% చేస్తాడు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను. నేను చెప్పిన అర్థం చేసుకోండి. మన తెలుగులో సామెత ఉంది, చింత చెట్టుకు మల్లెపూలు పోయేవని. చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయా? పోయేవు. మరి పాపికి పుట్టిన వాడు పాపం చేయకపోతే ఇంకేం చేస్తాడు? కానీ సామెతలన్నీ నిజమే అంటారా? సామెతలన్నీ నిజమే అంటారా? సామెతలు 100 పుట్టించవచ్చు. ఒకటి ఇప్పుడు 2 సామెతలు ఉంటాయి. నిదానమే ప్రధానం అని ఉంటది, ఆలస్యం అమృతం విషం అని ఉంటది. సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. బట్ మీరు చెప్పింది కూడా మరి సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, కానీ ఎవ్రీ టైం సందర్భాన్ని బట్టి తీసుకోండి. చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయని ఏ సందర్భంలో నిరూపించడం? చింత చెట్టుకు మల్లెపూలు పూయవు, సందర్భం ఉండదు ఇక్కడ. చింత చెట్టుకు మల్లెపూలు. నేను ఇంకో సామెత రెడీ చేస్తా, చేయండి. కానీ మల్లె చెట్టుకు మల్లెపూలే పూస్తాయి అని అంట. అవును, మల్లె చెట్టు వాడిపోయింది అనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్లె చెట్టు వాడిపోయింది, ఎండకో దానికో దీనికో వాడిపోయింది. ఓకే, దానికి ఇప్పుడు మంచిగా నీళ్లు పూసిన, ఓకే, మంచిగా నీళ్లు పూసి నీడ వచ్చేటట్టు చేసిన. ఓకే, ఇప్పుడు మళ్ళా కొత్తగా చిగురించే పువ్వులు మంచిగా చిగురిస్తాయా లేదా? చిగురిస్తాయి. మరి ఇది అంతే అనుకోవచ్చు కదా, ఇదంతే అనుకోవచ్చు కదా. వాళ్ళ తల్లిదండ్రులు పాపలు అయిండొచ్చు, కానీ పుట్టిన పిల్లలు సత్ప్రవర్తనతో మంచిగా ఎదుగుతారు, బతుకుతారు, ఎక్కడ పాపం చేయకుండా సర్వైవ్ అవుతారు అనుకోవచ్చు కదా. ఒకటి మీరు అన్నదానికే నేను చెప్తున్నాను, మల్లె చెట్టుకి నీళ్లు పోస్తే మల్లె చెట్టు పెరగచ్చు, కానీ చింతపూలు పోయేదు, రోజా పూలు పోయేదు, మల్లెపూలే పోస్తుంది. వాడిపోయిన మల్లె చెట్టుకు మంచి పూలు పూసే అవకాశం ఉంటదని నేను అంటున్నా, దాన్ని డైవర్ట్ చేయకండి. నేను దాన్ని అంటున్నాను. మల్లె చెట్టుకు మీరు నీళ్లు పోస్తే అది
పెరిగితే మరలా ఆ. దానికి మల్లెపూలే పోయాలి. ఆ. ఇక్కడ దానికి రోజా పూలు వస్తేనో లేకపోతే ఇక్కడ గులాబీ పూలు వస్తేనో నేనేమంటున్నా ఇప్పుడు నేనేం చెప్తున్నా లేదు మీరు ఏం మనుషులే ఇక్కడ మ్యాటరు. మీరు చెప్పే దాంట్లో మనుషులే, కాకపోతే మంచి చెడు, పాపి మంచోడు. నేనేమంటున్నా, పాపి అయినంత మాత్రాన పుట్టినోడు పాపి కాడని నేనంటే ఆడికి ఆ పాపం అంటుకుంటది, ఏదో రకంగా చేసే అవకాశం ఉంటుందని మీరు అంటున్నారు. మ్యాటర్ ఇదే. నేను మనిషికి గాడిది పుడుతుంది కుక్క పుడుతుంది అంటే నేను ఇప్పుడు అదే చెప్తున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్, మల్లె చెట్టు వాడిపోయి ఉండొచ్చు, మీరు అన్నట్టు పాపిలాగా. దానికి మంచి నీళ్లు పోయడం వల్ల, దాన్ని మంచిగా పెంచడం వల్ల కొత్త పూలు అద్భుతంగా తెల్లగా సువాసనతో చిగురిస్తాయి అని చెప్తున్నాను. వినండి, కొత్త పూలు రావు, మల్లె పూలే వస్తాయి. మల్లె పూలే కొత్త పువ్వులు, వాడిపోకుండా. ఆడిపోయిన మల్లె పువ్వే, ఎండిపోయిన మల్లె పువ్వే, ఎలాగున్నా సరే మల్లె పువ్వే. మార్పు రావాలంటే, మార్పు మంచిగా ఉంటుందా? మార్పు రావాలి అంటే, మార్పు అని ఎప్పుడు అంటామంటే, ఆ మల్లెపూల స్థానంలో ఇంక వేరే జాతి వస్తే దాన్ని మార్పు అంటాం. నేనేం చెప్తున్నాను అంటే, పాపికి పుట్టినవాడు పాపమే చేస్తాడు. కాకపోతే పాపం రూపం మారొచ్చు కానీ పాపమే చేస్తాడు అన్నది బైబిల్ చెప్పింది. దాన్ని నేను మీకు చెప్తున్నాను. సరే, ఒకవేళ సరే ఇప్పుడు మీరు అన్నట్టే తీసుకుందాం. సరిగా మనిషికి ఇప్పుడు అందరూ యేసుక్రీస్తు బిడ్డలే, ఒకరి తర్వాత ఒకరికి అందరికి పాపం అంటుకుంటుంది, పుట్టుడే పాపిలు వీళ్ళంతా అంటున్నారు కదా. అవును. మరి అసలు యేసును ప్రభువును కొలవకుండా, యేసును ప్రభువుగా కొలవకుండా, బైబిల్ను చదవకుండా, బాప్తిజం తీసుకోకుండా ఎంతో మంది హిందువులు, ఎంతో మంది ముస్లింలు, సిక్కులు కోటీశ్వర్లు అయ్యి మంచి జీవితాన్ని లీడ్ చేస్తూ 10 మంది కడుపులు నింపుతూ వాళ్ళ పిల్లల్ని మంచిగా పెంచుతూ వ్యవస్థలో ఒక అగ్రస్థానంలో నిలబడ్డారు కదా. అవును. మరి ఇదంతా ఇప్పుడు పాపం కిందికే పోతుందా? దానికి నేను సమాధానం చెప్పను, కానీ నేను సమాధానం చెప్పేంత వయసు నాకు లేదు కదా. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచన ప్రకారం ఏం చెప్తాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు యేసు ప్రభు. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు. ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అని నమ్మేదాన్ని సువార్త అని అంటాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు అంగీకరిస్తే వాళ్ళు రక్షింపబడతారు. ఆ మరణ సమాధి పునరుద్ధానాలు అంగీకరించకపోతే వాళ్ళు నాశనానికి వెళ్తారు, శిక్షించబడతారని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు సువార్తను ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే ఆయన దగ్గర వాళ్ళు కోటేశ్వరులు కావచ్చు, పేదలు కావచ్చు, వాళ్ళు పురుషులు కావచ్చు, వాళ్ళు స్త్రీలు కావచ్చు, వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చదువుకున్న కావచ్చు, చదువుకున్నలు కావచ్చు, సంఘ సంస్కృతి కావచ్చు, లేదా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, ఎవరైనా సరే ప్రభువుని యేసుక్రీస్తు సువార్తను అంగీకరించకపోతే, యేసు ప్రభుని అంగీకరించకపోతే వాళ్ళు శిక్షించబడతారు అని ప్రభువుని యేసుక్రీస్తు వారే స్వయాన చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు మాట ప్రకారం నేను చెప్తున్నాను అంటే, వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, అది సాధించారు, ఇది సాధించారు అన్నది మనం చూస్తున్నటువంటి కోణం. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే 49వ కీర్తనలో వారి ఘనత వారి వెంట దిగదు అని వ్రాయబడింది. వారి ఘనత వారి వెంట దిగదు అంటే, నేను చేసినటువంటి పనులు బట్టి నన్ను మీరు పెద్దోడు, చిన్నోడు, గొప్పోడు అని మీరు మాట్లాడుతున్నారు కదా. కానీ నేను మరణించిన తర్వాత నా గొప్పతనం, భూమి మీద సంపాదించిన గొప్పతనం అనేది సమాధి దాటి అటువైపు రాదు. ఎందుకంటే మీరు నా బయట చూస్తున్నారు, కానీ నా ఉద్దేశం వేరేగా ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటన్నది దేవునికి తెలుసు. కాబట్టి మరణం తర్వాత మనం నగ్నంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నగ్నంగా ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చాలా విషయాల్లో నేను మాస్క్ వేసుకొని బ్రతుకుతున్నాను, మీరు కూడా అలాగే మంచివాడిని కాకపోయినా మంచివాడిని లాగా ఇలా నేను కానీ మీరు కానీ మానవులందరిగా మాస్క్ వేసుకొని బ్రతుకుతున్నాం. కానీ సమాధిని దాటిన తర్వాత నగ్నంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేనుగా దేవునికి చూపించుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో, కోటీశ్వరులుగా సమాజానికి అది చేశారు, ఇది చేశారు, మీరు ఏదైతే అంటున్నారో అవన్నీ అక్కడికి రావు. అవన్నీ మాస్క్, అంతే, జస్ట్ మాస్క్లు అవన్నీ. సమాధిని దాటిన తర్వాత నగ్నంగా మనం ఏంటో దేవుని ఎదురు నిలబడాలి. అలా నిలబడినప్పుడు ఎవడు మంచోడు కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సమాజానికి మనం కోటి చేయొచ్చు, కానీ దాని వెనకాల ఉద్దేశం వేరే ఉండొచ్చు, అది దేవుడికి తెలుసు. వారి ఘనత వారి వెంట దిగదు అని అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నోబెల్ ప్రైజ్ తెచ్చుకోండొచ్చు, నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చుకొని ఉండొచ్చు, ఏంటేంటో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, ఎన్నో సత్కార్యాలు, గౌరవాలు, మర్యాదలు పొంది ఉండొచ్చు, కీర్తి ప్రజలు పొంది ఉండొచ్చు. కానీ అవన్నీ సమాధిని దాటి అటువైపుకి రావు. ఎందుకంటే అటువైపు ఉన్నది మానవుడు కాదు కదా. ఇక్కడ వచ్చే న్యూస్లో ఆర్టికల్స్నో, లేకపోతే మ్యాగజైన్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్నో, బీబీసీలో, సిఎన్ఎన్లో, మీడియా. దేవుడికి ఏం కావాలి మరి? పైకి వచ్చాము, దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఏం కావాలంటే, దేవుడికి నేనుగా కావాలి. నేనుగా పాపిని,
నేనుగా పాపిని. అయితే ఆ పాపం క్షమించబడినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుడు ఆమోదిస్తాడు. ఆ పాప క్షమాపణ యేసు ప్రభులో ఉంది. కాబట్టి ఈ భూమి మీద కీర్తి ప్రతిష్టలను బట్టి ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించడు. వారి ఘనత వారి వెంట దిగదు, సమాధిని దాటి అటువైపుకి రాదు. కాబట్టి ఈ భూమి మీద ఏం చేసినా కూడా యేసు ప్రభు అంగీకరించాడు. ఆయనను ఒక పాపం నుంచి తొలగబడ్డ వ్యక్తిగా అంగీకరించాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును కొలుస్తాడో, బాప్తిజం పొందుతో, అప్పుడు మాత్రమే యేసు ప్రభు అంగీకరిస్తాడు. ఇదన్నా మీరు చెప్తుంది? లేదు. అంటే ఇదైనా మీరు చెప్తుంది అనే దానికి ఎస్ఆర్ నో చెబితే దీనికి అన్యాయం జరుగుతుంది. మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను నేను. చెప్పండి. ఉదాహరణతో వివరిస్తాను. ఒక దైవజనుడు ఏమంటాడు అంటే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి పట్టు వస్త్రాన్ని తీసుకురండి. ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి ఫైనెస్ట్ సిల్క్ పట్టు వస్త్రాన్ని తీసుకొచ్చి ఒక కుష్ఠరోగికి, అంటే సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి, కుష్ఠరోగి అంటే తెలుసు కదా, చీము, రక్తం, అన్ని పుండ్లు, మొత్తం శరీరంతో పుండ్లతో నిండిపోయింది. అలాంటి వ్యక్తికి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి, పరిమళ ద్రవ్యాలతో స్నానం చేయించి, ఆ వ్యక్తి చుట్టూ ఆ పట్టు వస్త్రాన్ని చుట్టిన తర్వాత ఒక అర్ధగంట వదిలిపెడితే ఏమవుతుంది? అందరికి బాగుతుంది. ఆ అర్ధగంట వదిలిపెట్టిన తర్వాత మరలా ఆ చీము, ఆ రక్తము, ఆ నీసంతా ఆ పట్టు వస్త్రానికి అంటుకుంటుంది. అదే పట్టు వస్త్రాన్ని తీసి మీకు ఇస్తే మీరు తొడుకోవడానికి మీరు సిద్ధమేనా? తీసుకో. ఎందుకని? ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి పట్టును తీసుకొచ్చి ఒక అర్ధగంట ఆ వ్యక్తి మీద వేసాను, మీరు ఎందుకు తొడుకోవడానికి ఇష్టపడటం లేదు? ఆ రోగం అంటే అవకాశాలు, ఆ రోగం అంటే అవకాశం ఉంది. ఇక్కడ ఈ కుష్ఠరోగి స్థానంలో నన్ను పెట్టుకుంటే లేదా మిమ్మల్ని పెట్టుకుంటే మానవుడు పాపే. ఈ పైన పట్టు వస్తున్న స్థానంలో మానవుడు చేసేటువంటి మంచి కార్యాలమై అని ఏవైతే మీరు అంటున్నారో వాటిని పెడితే, పాపైన మానవుడు తన మీద మంచి కార్యాలనే ఎన్ని తొడుక్కున్నా సరే ఆ మంచి కార్యాలు కూడా చెడ్డ కార్యాలుగా మారతాయి. అంటే ఇవన్నీ బైబుల్లో ఉందా? ఇట్లా బైబుల్లో ఉంది కాబట్టి పట్టు వస్త్రాల కాన్సెప్ట్, పట్టు వస్త్ర కాన్సెప్ట్ అవును, పట్టు వస్త్ర కాన్సెప్ట్ ఏముందంటే బైబుల్లోనే ఉందా? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అనే మాట యెషయా గ్రంథంలో రాయబడింది. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అని రాయబడింది. అదే మొదట యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రతివాడు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినాడు దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు, ప్రతివాని గుండె బలహీనమైన, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు అనే మాట రాయబడింది. అంటే ఒక కుష్ఠరోగితో పోల్చడం జరిగింది యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మానవుణ్ణి. తర్వాత 64వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయన అని రాయబడింది. కాబట్టి కుష్ఠరోగి అయినటువంటి మానవుడు, పాపపు కుష్ఠరోగి అయిన మానవుడు సత్కార్యాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అయినటువంటి ఈ కార్యాలను బట్టి తాను అతిశయిస్తే కనుక కుష్ఠరోగి పట్టు వస్త్రం తోడుకున్నట్టే ఉంటది, మురికి గుడ్డల్లాగా అయిపోతాయి. కాబట్టి మొదట మన చర్మం బాగైతే, మన రోగం బాగైతే, అటు తర్వాత మనం వస్త్రం తోడుకుంటే బాగుంటది. కానీ ఈ కుష్ఠరోగాన్ని అలాగే పెట్టుకొని దీని మీద ఎన్ని పట్టు వస్త్రాలు కప్పుకున్నా సరే అవి కూడా మురికిగా మారతాయి. పాపైన మానవుడు తాను ఏవో కొన్ని చేసి తాను మంచివాడు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే కుష్ఠవాడు పట్టు వస్త్రాన్ని చుట్టుకున్నట్టే ఉంటది. కాబట్టి మొదట ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుంటే, అటు తర్వాత దాన కార్యాలు పుణ్యకార్యాలు చేస్తే దానికి సార్థకత చేకూరుతుంది. కానీ నాకు యేసు ప్రభు వద్ద నేను ఇలాగే మంచివాడిని అవుతానంటే కుష్ఠరోగి పట్టు వస్త్రాన్ని తొడుక్కున్నట్టే ఉంటది. ఓకే, అంటే దీని కాన్సెప్ట్ అంతా ఇది. ఇప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పారు మొదట్లో, యేసుక్రీస్తు గారు ఇక్కడ పాపులు, వాళ్ళిద్దరు దంపతులు ఎవరైతే సృష్టించారో వాళ్ళు పాపులు అయినందుకు ఇంక ఈ లోకమంతా పాపంగా మారబోతుంది, ఆ చెడును కాపాడడానికి సో చెప్పారు కదా, అందుకు యేసుక్రీస్తు గారు వచ్చారు ఈ భూలోకం అని చెప్పారు. ఎస్, అవును, అంతేనా? అవును. ఆయన యొక్క ఉద్దేశం ఏంది, ముఖ్య ఉద్దేశం ఏంది భూలోకం రావడానికి? నాకు ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి, పాపుల కోసం శిలువలో ప్రాణం పెట్టడానికి, పాపులని పరిశుద్ధులుగా చేయడానికి, పాపిని నూతన సృష్టిగా చేయడానికి. రక్షణ అంటే ఏ విధమైంది పొందినప్పుడు రక్షణగా మీరు ఏకీభవిస్తారు? వెరీ గుడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం రాయబడిందంటే, మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా అని రాయబడింది. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా అని రాయబడింది. తర్వాత కిందికి వస్తే,
కడమ వారి వలనే మనము కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉంటేవి, స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటేవి అని రాయబడింది. పాపాలు చేసినవాడు, అపరాధం చేసినవాడు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రుడు, దేవుని ఉగ్రతకు పాత్రుడు. దేవుని ఉగ్రత అంటే కోపానికి పాత్రుడు. ఈ దేవుని ఉగ్రత నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఇది రక్షణ. ఇది రక్షణ. దేవుని ఉగ్రత నుంచి పాపైన మానవుడిని తప్పించడం రక్షణ. ఇప్పుడు అది పూర్తి అయిపోయిందా? నిరంతరం 2000 సంవత్సరాల క్రితం పూర్తి అయిపోయింది. అయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిసం ద్వారా అంగీకరించినంత వరకు ఆ రక్షణ మనకు ఆపాదించబడదు. ఓకే, అప్పటి వరకు ఆపాదించబడదు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు గారికి కేవలం ఈ వ్యక్తి భూలోకం మీదకి వెళ్ళిన తర్వాత తిరిగి చనిపోయి వచ్చేటప్పటికి నన్ను మొక్కుతూ నన్ను ఆరాధిస్తూ పైకి వచ్చినప్పుడు మీరు పరలోకం అంటారు కదా, ఆ పరలోకంలోకి అప్పుడు మాత్రమే రాబడతాడని యేసుక్రీస్తు గారు చెప్తారు. అంతేనా? బైబిల్ చెప్తుంది. ఆ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువుని అంగీకరిస్తే రక్షణ, యేసు ప్రభువుని అంగీకరించకపోతే శిక్ష అని బైబిల్ చెప్తుంది. అవును, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మకపోతే శిక్ష వేస్తాం, రైట్? ఏ రకంగా ఇది సమంజసం? నేను ఇప్పటికే చెప్పాను. ఏ రకంగా యేసుక్రీస్తును నమ్మకపోతే శిక్ష వేయడం సమంజసం? ఒక దేవుడిగా ఒక మనిషికి నీ అనుగ్రహంతో పుట్టినరు, వాళ్ళ నుంచి ఇదంతా మొదలైంది. నీ అనుగ్రహంతో పుట్టిన వాడికి నిన్ను కొలవనంత మాత్రాన, నిన్ను మొక్కనంత మాత్రాన పాపిగా సృష్టించి శిక్ష వేయడం ఎంతవరకు సమంజసం? వెరీ గుడ్. నేను తిరిగి మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తికి హార్ట్లో బ్లాక్స్ వచ్చాయి, ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చాయి. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు అంటే అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పాడు. ఉదాహరణకి మీకే హార్ట్లో బ్లాక్స్ వచ్చాయి, డాక్టర్ అన్నాడు అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలన్నాడు. అప్పుడు మీరు తిరిగి అడిగారు బైపాస్ సర్జరీ చేసుకోకపోతే వేరే దారి లేదా అని. ఆయన అన్నాడు అస్సలు దారి లేదు, ఎంత సాధ్యమైతే అంత తొందరగా బైపాస్ సర్జరీ చేయాలన్నాడు. అప్పుడు మీరు తిరిగి అంటున్నారు ఈ బ్లాక్స్ పోవడానికి బైపాస్ సర్జరీ ఒక్కటే అని మీరు చెబుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని అన్నారు అనుకోండి, భవిష్యత్తు ఎలా ఉంటుంది? బైపాస్ సర్జరీ నాకు కళ్ళకు కనిపిస్తుంది, బైపాస్ సర్జరీ గురించి నాకు తెలుసు, దాని డాక్టర్లు కనిపెట్టిన టెక్నాలజీ, అది ప్రూవ్డ్. ఓకే, అది ప్రూవ్డ్, కళ్ళకు కనిపెట్టింది. అది చేసుకోకపోతే ఆ క్షణానికి నేను చనిపోతా. బట్ ఇప్పుడు యేసు ప్రభువును మొక్కకపోతే నేను చనిపోతున్నా? 10 మంది కడుపు నింపుతా, నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నా, నా ఇంటికి ఇస్తున్నా, మా అవ్వని జాతున్నా, అయ్యని జాతున్నా, ఐఎమ్ లీడింగ్ మై గుడ్ లైఫ్. బట్ మీరు చెప్తున్నది మాత్రం అబద్ధం. అంటే దానికి మీరు ప్రూవ్ చేయలేరు. నేను యేసు ప్రభువును మొక్కకుండా కొలచకుండా నా జీవితాన్ని నేను బాగా లీడ్ చేయగలుగుతున్నా. బట్ మీరు చెప్తున్నది మాత్రం ఎక్కడ ఉంది? ఓకే, మీరు నేను చెప్పిన దాన్ని పూర్తిగా అపార్థం చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యేసు ప్రభువును నమ్మకపోతేనే, అంటే యేసు ప్రభువును నమ్మితేనే రక్షణ, నమ్మకపోతే శిక్ష అనడం ఎంతవరకు సమంజసం అని మీరు అన్నారు. నేను దానికి సమాధానం చెప్పాను. దాన్ని మీరేం చేశారు అంటే యేసు ప్రభువును నమ్మకపోతే అందరు చచ్చిపోతారా, నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా, అదే అంటున్నా. లేదు, మీరే చెప్పిండ్రు యేసు ప్రభువును నమ్మకపోతే శిక్ష పడుతుందని మీరు క్లియర్ గా చెప్పిండ్రు. అవును, అది బైబిల్లో ఉందని మీరు క్లియర్ గా చెప్పారు. నేను అదే అంటున్నా. నేనేమంటున్నా కాదంటున్నా, నేనేమంటున్నా ఇక్కడ మిస్ అయ్యారు. నేను మీ పాయింట్ దగ్గరికే వస్తా. నేను ఇప్పుడు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా, 10 మందికి అన్నం పెడుతున్నా, కనీ పెంచిన నా తల్లిదండ్రులని దైవంగా కొలుస్తూ వాళ్ళను నేను బాగా చూసుకుంటున్నా. ఇప్పుడు అంతా నేను మంచిగా చేస్తున్నా. యేసు ప్రభువును మొక్కనంత మాత్రాన నేను చెడ్డోని ఎట్లా అవుతున్నా అనేది నా క్వశ్చన్. ఓకే, ఇక్కడ మరలా పునరావృతం చేస్తారు మీరు చేసిన తప్పని. ఇంకోసారి చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. శిక్ష అంటే నేను భూమి మీద కాదు మాట్లాడింది, శిక్ష అంటే నరకం. నేను నరకం గురించే చెప్తున్నా. లే, భూమి మీద అంత మంచి చేసినప్పుడు నేను చెప్తాను వినండి, అక్కడికి వస్తాను. ఆ మంచి అనేది కొంచెం పక్కన పెట్టండి, దాని గురించి వస్తాను. ఓకే, శిక్ష అన్నది నరకానికి సంబంధించి నేను మాట్లాడాను. మీరు ఏమన్నారు అంటే నేను యేసు ప్రభువును నమ్మకపోతే నేను మరణిస్తున్నాను, నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అంటే, నేను మరణిస్తారు అని కాదు నేను మాట్లాడింది, శిక్షించబడతారు, మరణించిన తర్వాత నరకానికి వెళ్తారు అని చెప్పాను. తర్వాత ఏంటంటే నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అన్నారు. మంచి అంటే ఎవరి కోణంలో మంచి, అది ఎవరికి మంచి? అది మంచి అనేది ఎవరు చెప్పాలి అంటే మనల్ని పుట్టించినట్టు చెప్పాలి మంచి అంటే ఏంటి అని. నేను మంచి అనేది వినండి, పుట్టించడం అంటే మీ నాన్ననిగా నా ఉద్దేశం, దేవుడు నా ఉద్దేశం. నా ఉద్దేశంలో దేవుడు ఆయనే. వినండి, మీ నాన్న మీకు అరే నాన్న పక్క వ్యక్తికి సాయం చేయాలని అది మంచి అని చెప్పి ఉంటాడు. కానీ ఇంకో దేశంలో పుట్టినటువంటి ఫాదరు కొడుక్కి
ఆ పక్క దేశం చంపడమే మంచి అని చెప్పి ఉంటాడు. ఓకేనా? అదే మన మీరు చెప్పండి, ఈ రెండింటిలో లేదు కరెక్ట్, మీరు చెప్పండి. నాకు ఒక్కసారి మీరే చెప్పారు కదా, దీనికి క్వశ్చన్ అడుగుతున్నా. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి చెప్పండి. లే ఇక్కడికి వస్తాను, దీని దగ్గరకు వస్తాను. మీరేమన్నారు అంటే ఈ బైపాస్ సర్జరీ అన్నది నాకు కనబడుతూ ఉంది, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కదా మీరు మాట్లాడుతున్నారు కదా. దీనికి నేను ప్రారంభంలో ఏం మాట్లాడానంటే ప్రతి మానవుడు పాపే, ప్రతి మానవుడు పాపి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారనే మాట నేను ముందే చెప్పాను. అందరిలో ఉంది ఇది, ఈ పాపం అనే రోగం ఉంది, ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇది ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా నిలవబడి నేను చాలా మంచోడిని, నేను మంచోడిని అని చెప్పేటువంటి మానవుడు ఇప్పటివరకు భూమి మీద లేడు, ఇక మీద కూడా ఉండబోడు. అంటే డిసీజ్ అన్నది డయాగ్నోజ్ అయింది. డిసీజ్ ఏంటంటే పాపం. ఈ పాపానికి సంబంధించి ప్రభు యేసుక్రీస్తు శిలువ మీరు చూస్తే యేసు ప్రభువు శిలువ మీద వేలాడుతూ ఉంటాడు, మేకులు కొట్టించుకొని రక్తాలు కడుతూ ఉంటుంది. ఎందుకు యేసు ప్రభువు శిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే ఆయన చెప్పే మాట ఏంటంటే మీ పాపాల కోసం నేను శిలువలో వేలాడుతున్నాను. అది ఆపరేషన్, ఇది జబ్బు, పాపం అనే జబ్బు డయాగ్నోజ్ అయింది ఇక్కడ ప్రతి మానవుల్లోనూ. యేసు ప్రభువు శిలువలో ఎందుకు ఇలా వేలాడుతున్నాడు అంటే ఇది మీ స్థానం, మీ స్థానాన్ని నేను తీసుకున్నాను, పాపానికి నేను శిక్ష భరించాను. దేవుడు యేసు ప్రభు శరీరంలో పాపానికి శిక్ష విధించాడని రోమిలు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి ఇక్కడ పాపము కనబడుతుంది, అంటే రోగం కనబడుతుంది, బైపాస్ ఇది హార్ట్ డిసీజ్ కనబడుతుంది. అట్ ది సేమ్ టైం దానికి ఆపరేషన్ కూడా, బైపాస్ సర్జరీ కూడా కనబడుతూ ఉంది. ఇది హిస్టారికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇది మీరు ఎలాగైతే సైంటిఫిక్ ప్రూవ్ అన్నారో బైపాస్ సర్జరీని, అలా హిస్టారికల్గా ప్రూవ్ అయింది. అలాగే స్పిరిచువాలిటీని మనం చూసినప్పుడు ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్ ఇది. స్పిరిచువాలిటీలోనే మన పాపం ప్రాయశ్చిత్తం కనపడుతుంది, ఇది పాపం అయితే అది ప్రాయశ్చిత్తం, కాబట్టి ఇది ప్రూవ్ అయింది. మీరు ఎలాగైతే బైపాస్ సర్జరీని నమ్ముతున్నారు, నేను కూడా ప్రభు యేసుక్రీస్తు శిలువను అంగీకరిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువాలిటీ గురించి కొంచెం అవగాహన ఎవరికైనా అంగీకరించాల్సిన విషయం ఇది. ఇకపోతే మంచి విషయానికి వస్తాను. మంచి అన్నది ఏంటంటే ఏమంటారు, సబ్జెక్టివ్ కాదు మంచి అనేది, ఆబ్జెక్టివ్. అది సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని వందల సంఖ్యలో దేశాలు ఉన్నాయి, ఒక్కో దేశానికి ఒక మంచి ఉంది, ఒక్కో దేశానికి ఒక మంచి ఉంది. లేదా ఒక్కో వ్యక్తికి ఒక మంచి ఉంటుంది. ఒకడు దొంగతనం చేస్తాడు, అది మంచి అంటాడు, సమర్థించుకుంటాడు. ఇంకొకడు దానం చేస్తాడు, మంచి అంటాడు, సమర్థించుకుంటాడు. ఒకడు మోసం చేస్తాడు, మంచి అని సమర్థించుకుంటాడు. ఓకే, మంచి అనేది సబ్జెక్టివ్ కాదు, అది ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే దేవుడు నిర్ణయించాలి. నన్ను పుట్టించిన దేవుడు, మానవుని పుట్టించిన దేవుడు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించాలి. కానీ ఇప్పుడు మీ నాన్న మీకు ఒక మంచి చెప్పాడు, మా నాన్న నాకు ఒక మంచి చెప్పాడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మంచి అల్టిమేటా, మీ నాన్న చెప్పిన మంచి అనేది అల్టిమేటా? మన ఇద్దరం గొడవ పడాలి ఇక్కడ. లేదా ఇంకో వ్యక్తి వాళ్ళ నాన్న మంచి చెప్పాడు, ముగ్గురు గొడవ పడాలి ఇక్కడ. ఇలా ప్రపంచంలో ప్రతి దేశానికి సంబంధించి, ప్రతి కల్చర్కి సంబంధించి అలా ఎవరి మంచి వాళ్ళు నిర్ణయించుకోవడం కాదు. మనల్ని పుట్టించిన దేవుడు మంచి ఏంటి చెడు ఏంటి చెప్పాలి. అది బైబిల్లో రాయబడింది. మంచి ఏంటి చెడు ఏంటి మనం ఈ బైబిల్ చెప్పినట్టు బైబిల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రం. నేను ప్రారంభంలో చెప్పాను కదా, దేవుని మనసు ధర్మశాస్త్రం అంటే దేవుడు చేసిన నిబంధన ఇది అని, మానవుడు ఎలా బ్రతకాలనే దానికి దేవుడు గీసినట్టు గీతలు ఇవన్నీ. మానవుడు ఈ గీతల నడుమే తన జీవితం అనే ఆటను ఆడాలి. 613 అనే ఆ గీతల నడుమ మానవుడు జీవితం అనే ఆటను ఆడాలి. ఆ 613 ఆజ్ఞలే మంచి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలవి. అది దాటితే పాపంగా పరిగణించబడుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు అందులో మామూలుగా 10 మందికి అన్నం పెడితే మంచి అని ఉందా బైబిల్లో? మంచి ఉందా? ఉంది, అది మెన్షన్ చేసి ఉంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించని రాయబడింది. 10 మందికి అన్నం పెడితే మంచి అని, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించని అంటే అందులో 10 మందికి భోజనం పెట్టేది ప్రేమించే కదా, ప్రేమించే పెడతాం. 10 మందికి సాయము ఏదైనా సరే నిన్ను వలె పొరుగువాని ప్రేమించు. మన పొరుగువాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాం? వాడి స్థానంలో మనం పెట్టుకుంటాం కాబట్టి. నేను భోజనం తినకపోతే ఎలాగుంటాను, వాడు తినకపోతే వాడు అలాగే ఉంటాడు కదా అని మనం ప్రేమించి పెడుతున్నాం. నిన్ను వలె పొరుగువాని ప్రేమించని దాంట్లో ఇంకేదైనా పెట్టుకో. వాడికి వస్త్రమా, ఏదైనా డబ్బులా, ఏదైనా దానికి ఎందుకు కౌంట్ అవుతుంది? అవును. సత్ప్రవర్తన ఉంటుందా? అది సత్ప్రవర్తనే కదా. దానికి కాకుండా అంటే నువ్వు మంచి గుణాలతో నడుచుకో అని, ఇవన్నీ సత్ప్రవర్తనే కదా. 613 ఆజ్ఞలు సత్ప్రవర్తనే కదా మొత్తం అన్ని. అందులో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ పాటించినప్పుడు వాడు ఇప్పుడు మంచోడా చెడ్డోడా? ఇవన్నీ పాటించేవాడు మంచోడా చెడ్డోడు మీరు అంటున్నారు. నేను అడుగుతున్నా, నేను వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇవన్నీ పాటించినప్పుడు ఒక వ్యక్తిని మీరు మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? అవును, ఇవన్నీ పాటించినప్పుడు అన్ని మంచోడు అంటాము. అయితే ఆ మంచి అనేది దేవునికి బయట జరగదు. అది
ఇవన్నీ ఇచ్చింది దేవుడు కదా, ఈ ఈ 613 ఆజ్ఞ ఇచ్చింది దేవుడు కదా. ఈ దేవుని వదిలిపెట్టి దేవునికి బయట 613 ఆజ్ఞ నెరవేర్చడం సాధ్యం కాదు. అంటే దేవుని మొక్కకుంటే అవి చేయడం సాధ్యం కాదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.